మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ పిల్లలు, నిన్నటి వీడియోలో మనం హియర్ ఈస్ యువర్ కాయిన్ అనే లెసన్ చదువుకున్నాం కదా. దాని గురించి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. అది ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై వాస్ మను క్రైయింగ్? మను ఎందుకని ఏడ్చాడు? ఎందుకని ఏడుస్తూ కనిపించాడు? పిల్లలందరూ ఆడుకుంటుంటే మను ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే మను తన 5 రూపీస్ కాయిన్ని, తన గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన 5 రూపీ కాయిన్ని లాస్ అయ్యాడు. అంటే ఎక్కడో పడేసుకున్నాడు అనమాట గ్రౌండ్లో. అందుకని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. వై వాస్ మను క్రైయింగ్? మను వాస్ క్రైయింగ్ బికాస్ హీ లాస్ట్ హిస్ 5 రూపీస్ కాయిన్ అని మనం ఆన్సర్ రాయాలన్నమాట. ఏంటి వై వాస్ మను క్రైయింగ్ అంటే ఏం రాయాలి? మను వాస్ క్రైయింగ్ because 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 he lost his ఏం పోగొట్టుకున్నాడు? 5 రూపీస్ కాయిన్. Manu was crying because he lost his 5 rupees coin. Because 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 spelling his 5 rupees coin. ఎందుకని ఏడుస్తున్నాడు? తన గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన 5 రూపీ కాయిన్ పోగొట్టుకున్నాడు కదా, అందుకని ఏడ్చాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డూ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడతారా? ఆర్ యూ ఏ బ్యాట్స్మెన్ ఆర్ ఏ బౌలర్ అని అడుగుతున్నారు. డూ యూ ప్లే క్రికెట్ అని అడుగుతున్నారు. మీరు క్రికెట్ ఆడతారా? కొంతమంది ఆడడం ఇష్టం, కొంతమందికి చూడడం ఇష్టం, కొంతమందికి బ్యాటింగ్ అంటే ఇష్టం, కొంతమందికి బౌలింగ్ అంటే ఇష్టం. ఇలా ఉంటుంది కదా రకరకాలుగా. డూ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడితే ఎలా రాయాలి? ఎస్ ఐ ప్లే క్రికెట్. లేదనుకోండి, నో ఐ డిడెంట్ ప్లే క్రికెట్. అలా ఆన్సర్ రాయాలన్నమాట. ఒకవేళ ఆడేవాళ్ళు అయితే ఎలా రాయాలి? ఎస్ ఐ ప్లే క్రికెట్. ఇలా రాయొచ్చు. లేదంటే ఎస్ ఐ విల్, నేను ఆడతాను. ఆడని వాళ్ళు అనుకోండి ఎలా రాయాలి? నో ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. నేను ఆడతాను అని చెప్పడానికి ఎలా చెప్తాం? ఎస్ ఐ ప్లే క్రికెట్. లేదంటే ఎస్ ఐ విల్. ఆడము అని చెప్పడానికి ఏం చెప్తాము? నో ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. లేదంటే ఏం చెప్పాలి? నో ఐ విల్ నాట్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఆర్ యూ బ్యాట్స్మెన్, ఆర్ యూ ఏ బ్యాట్స్మెన్ ఆర్ ఎ బౌలర్ అని అడుగుతున్నారు. మీరు బ్యాట్స్మెన్ అనుకోండి ఎలా చెప్తాం? ఐఎమ్ ఏ బ్యాట్స్మెన్. లేదంటే మీకు బౌలింగ్ అంటే ఇష్టం అనుకోండి, మీరు మంచి బౌలర్ అనుకోండి, ఎస్ ఐఎమ్ ఏ గుడ్ బౌలర్. లేదంటే ఐఎమ్ ఏ బౌలర్ అని చెప్పాలన్నమాట. ఎలా రాయాలి? ఆర్ యు ఏ బ్యాట్స్మెన్ ఆర్ ఏ బౌలర్ అంటే ఎలా రాయాలి? ఐఎమ్ ఏ బ్యాట్స్మెన్. మీకు బ్యాటింగ్ అంటే ఇష్టం లేదు, బౌలింగ్ అంటే ఇష్టం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం? ఐఎమ్ ఏ బౌలర్. ఇలా ఆన్సర్ చేయాలన్నమాట. మనం ఏం రాయాలంటే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే, రైట్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ గేమ్స్ దట్ చిల్డ్రన్ ప్లే. పిల్లలు ఆడే కొన్ని గేమ్స్ ఏంటి అని చెప్పేసి మనకు నచ్చినవి, మనకు తెలిసినవి రాయమంటున్నారు. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతున్నారంటే, గేమ్స్ చిల్డ్రన్ ప్లే అని ఇచ్చారు. ఫస్ట్ ఏం రాద్దాం? మనం స్టోరీలో ఆల్రెడీ క్రికెట్ గురించి చదువుకున్నాం కదా. పిల్లలు క్రికెట్ కూడా ఆడుకుంటారు కదా. క్రికెట్, CRICKET. ఫస్ట్ గేమ్ ఏంటంటే క్రికెట్ అని రాశాను నేను. ఇంకా ఏం ఆడుకుంటారు మీ స్కూల్లో? అయితే ఏం ఆటలాడుకుంటారు మీరు? పిల్లలు ఏమేమి ఆడతారు? జంపింగ్ గేమ్స్ ఆడతారు.
అవునా? ఎగరడం అంటే పిల్లలకి చాలా, జంప్ చేయడం అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది పిల్లలకి. జంపింగ్ గేమ్స్, JUMPING, జంపింగ్ గేమ్స్. GAMES, జంపింగ్ స్పెల్లింగ్ ఏంటి? JUMPING, జంపింగ్ గేమ్స్. ఇంకేం ఆడతారు పిల్లలు? బ్యాడ్మింటన్ ఆడతారు. బ్యాడ్మింటన్ కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది. ఓకేనా? బ్యాడ్మింటన్, BADMINTON, బ్యాడ్మింటన్ స్పెల్లింగ్ ఏంటి? BADMINTON, బ్యాడ్మింటన్. ఇంకేం ఆడతారు పిల్లలు? హైడింగ్ గేమ్స్ కూడా ఆడతారు. అంటే దాగుడు మూతలు ఆడతారు కదా, హైడ్ అండ్ సీక్ లాగా, అలా అనమాట. హైడింగ్ గేమ్స్, దాక్కుని ఆటలు ఆడతారు చూసారా, అది HIDING, హైడింగ్ గేమ్స్. GAMES, HIDING, హైడింగ్ గేమ్స్. హైడింగ్ గేమ్స్ ఆడతారు. ఇంకేం ఆడతారు? పజిల్స్ అంటే కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది. పజిల్స్ చెప్పడం, రైమ్స్ చెప్పడం, ఇలా కూడా ఆడుతుంటారు. పజిల్ గేమ్స్. ఇంకేం ఆడతారు? కబడ్డీ కూడా ఆడతారు కదా. అదే బాగా చిన్నపిల్లలు అయితే ఏమాడతారు? వాళ్ళ ఆట వస్తువులతోటి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకున్న బొమ్మలతోటి ఆడుకుంటారు. ప్లే విత్ దేర్ డాల్స్, లేదంటే అదర్ ప్లేయింగ్ ఐటమ్స్, అలా ఆడుకుంటూ ఉంటారనమాట. ఏమేమి ఆడతారు? క్రికెట్, జంపింగ్ గేమ్స్, బ్యాడ్మింటన్, ఇంకేంటి? హైడింగ్ గేమ్స్, పజిల్ గేమ్స్, కబడ్డీ, ఇలా ఆడతారు. ఓకేనా? ఇంకా చాలా రకాల గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడేవి, మీరు కూడా ఆలోచించండి. ఇంకేం ఆడొచ్చు? ఇంకేముంటాయి గేమ్స్? కబడ్డీ, ఖోఖో, ఇలా ఆడుతుంటారు కదా, ఖోఖో అంటారు, అదొక గేమ్. ఇంకేం ఆడతారు చెప్పండి? క్యారమ్ బోర్డు కూడా ఆడుతూ ఉంటారు. ఇలా చాలా గేమ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, వాట్ డూ యూ డూ? మీరైతే ఏం చేస్తారు? ఇది మీ క్వశ్చన్ అనమాట. మీరైతే ఏం చేస్తారని చెప్పేసి ఒకటి ఇచ్చారు మనకి. యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉన్నారు. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ పుషెస్ సమ్వన్ ఆన్ ద గ్రౌండ్, వాట్ విల్ యూ డూ? కొంతమంది మీ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉన్నారు. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ వేరే అబ్బాయిని పుష్ చేశాడు, అంటే తోసేశాడు గ్రౌండ్లో. మీరైతే ఏం చేస్తారు? వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ పుషెస్ సమ్వన్ ఆన్ ద గ్రౌండ్, ఎవరో తోసేశాడు. వాట్ విల్ యూ డూ? మీరైతే ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. అది మీరైతే ఏం చేస్తారో దానికి కరెక్ట్ అయితే టిక్ చేయాలి, లేదంటే అది తప్పు అని చెప్పేసి అంటే ఇంటూ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే, యూ లాఫ్ ఎట్ హిమ్, మీరు అలా తోసేశాడు కదా, అబ్బాయి పడిపోయాడు కదా, నవ్వుతారా అతను చూసి? అది చాలా రాంగ్, అది చాలా తప్పు పద్ధతి. ఎందుకని? మనం నవ్వకూడదు అలా ఎదుటి వాళ్ళని చూసి. అది తోయడం అనేది తప్పు కదా, అతనికి చెప్పాలి తప్పు అని చెప్పి, అంతేగాని మనం నవ్వకూడదు కదా, అది బ్యాడ్ హ్యాబిట్. కాబట్టి ఏం చేయాలి? యూ లాఫ్ ఎట్ హిమ్ అంటే రాంగ్, మనం అలా చేయకూడదు, కాబట్టి ఇంటూ చేశాను నేను. నెక్స్ట్ ఏంటంట, యూ టెల్ యువర్ ఫ్రెండ్ దట్ పుషింగ్ అదర్ ఈజ్ బ్యాడ్. అంటే ఏంటి? మీరు వేరే వాళ్ళని అలా పుష్ చేయడం తప్పు అని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి చెప్తారు. అది కూడా కరెక్టే కదా, కరెక్ట్ ఆప్షనే కదా. ఎందుకని? ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, అలా వాళ్ళని పుష్ తొయ్యకూడదు అని చెప్పేసి చెప్పాలి. అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంట, కాల్ అదర్ ఫ్రెండ్స్, మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారా? ఎందుకు పిలవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు పిలవడం? తనకి సర్ది చెప్తే సరిపోతుంది. అలా తొయ్యకూడదు, పుష్ చేయకూడదు, అది అలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్తే సరిపోతుంది కదా. అందుకని కాల్ యువర్ ఫ్రెండ్స్ అంటే ఇది తప్పు అనమాట. నెక్స్ట్ ఏంటి? హెల్ప్ హిమ్ టు స్టాండప్. ఒకవేళ పడిపోయిన అబ్బాయి నడవలేని అంటే లెగలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, తనకి పైకి లేవడానికి హెల్ప్ చేయాలి మనం. ఏంటంటే ఇక్కడ మనం ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తోసుకున్నారనుకోండి, కూడా గొడవ పడ్డారు, అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అయితే టిక్ చేయాలి. వాళ్ళని చూసి నవ్వుతామా? మనం నవ్వం కదా, అందుకని రాంగ్. యూ జస్ట్ గో అవే ఫ్రమ్ దే అంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోం కదా.
హెల్ప్ చేయాలి కదా అబ్బాయికి, అందుకని అది కూడా రాంగ్ ఆన్సరే. యూ టెల్ యువర్ ఫ్రెండ్ దట్ పుషింగ్ అదర్స్ ఈజ్ బ్యాడ్. మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఏమని, అలా వేరే వాళ్ళని పుష్ చేయడం తప్పు అని చెప్పేసి చెప్పాలి. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాల్ అదర్ ఫ్రెండ్స్, అది కూడా అవసరం లేదు. ఎందుకని ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం వల్ల ఉపయోగం ఏమి లేదు కదా, అందుకని అది కూడా తప్పే. హెల్ప్ హిమ్ టు స్టాండ్ అప్. ఒకవేళ పడిపోయిన అబ్బాయి లేవకుండా ఉన్నాడు అనుకోండి, తనకి హెల్ప్ చేయొచ్చు మనం. హియర్ వి ప్లే అని చెప్పేసి ఇక్కడ ఒక పోయంలా ఇచ్చారనమాట. ఏమేం చేస్తాం మనం ఫ్రెండ్స్తో? మీరైతే ఎలా ఆడుకుంటారు ఈవినింగ్స్ ఫ్రెండ్స్ తోటి? అలా ఇక్కడ కొంతమంది పిల్లలు ఏమేమి ఆడుకుంటున్నారో చూద్దాం. ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది పిల్లలందరూ ఈవినింగ్స్ ఆడుకుంటున్నారంట. ఇంకేం చేస్తున్నారంట, జంప్ ఆడుతున్నారు. జంపింగ్ గేమ్స్ ఉంటాయి కదా, అలా జంప్ చేసుకుంటున్నారంట. ఇంకేం చేస్తున్నారంట, రన్ పరిగెత్తడం చేస్తున్నారంట. ఇంకా స్వింగ్ ఊగడం, ఉయ్యాల్లా ఊగడం అలా చేస్తున్నారంట. ఇక్కడ ఒక పోయంలా ఇచ్చారు, చూద్దాం. హియర్ వి ప్లే విత్ ఆల్ ద ఫ్రెండ్స్, విత్ ఆల్ ద బాయ్స్, విత్ ఆల్ ద గర్ల్స్. హియర్ వి ప్లే విత్ ఆల్ ద ఫ్రెండ్స్. ఎవ్రీడే ఈవినింగ్, ఎవ్రీడే ఈవినింగ్. Here we jump with all the friends, with all the boys, with all the girls. Here we jump with all the friends. Everyday evening and everyday evening. ఇంకేం చేస్తున్నారంట, రన్ చేస్తున్నారు కదా, అది కూడా చదువుతాం. Here we play with all the friends, with all the boys, with all the girls. Here we run with all the friends, with all the boys, with all the girls. Everyday evening, everyday evening. Here we swing with all the friends, with all the boys, with all the girls. Here we swing with all the friends, with all the boys, with all the girls. Everyday evening, everyday evening. ప్రతిరోజు ఇలా ఈవినింగ్ మీ ఫ్రెండ్స్తో ఎలా ఆడుకుంటారని చెప్పేసి ఒక పోయంలా ఇచ్చారనమాట. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.